తిరుపతి జిల్లా సత్తవేడ నియోజకవర్గంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నియోజకవర్గ కార్యదర్శి దాసరి జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెరుకు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పుత్తూరులో ఎన్నికల ప్రచారంలో జిల్లాలోని చెరుకు రైతుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నేతం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు సుమారు 37 కోట్ల బకాయిలను 7 సంవత్సరాలుగా చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. శ్రీకాళహస్తి డబుల్ రోడ్డు ఉంది, దాన్ని 4 లైన్గా విస్తరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తడా నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్ళాలన్నా, శ్రీకాళహస్తి నుంచి తడ వైపు రావాలన్నా, అదేవిధంగా శ్రీ సిటీ ప్రముఖంగా ఈరోజు పారిశ్రామిక వాడగా ఉంది. ఈ పారిశ్రామిక వాడకి వేలాది మంది కార్మికులు ఆ రోడ్డునే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తరచూ అక్కడ వాహనాలు పెరిగినందువల్ల తరచుగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది మరణిస్తున్నారు, చాలామంది క్షతగాత్రులు అవుతున్నారు. వాళ్ళు లక్షలాది రూపాయల ఆసుపత్రులకి ఖర్చులు పెట్టుకుంటూ అప్పులు పాలవుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ తడ నుంచి శ్రీకాళహస్తి వరకు 4 లైన్ రోడ్డుగా విస్తరించాలని చెప్పనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన రోడ్డు పుత్తూరు నుంచి ఊతుకోట వరకు, ఇది కూడా డబుల్ రోడ్డు ఉంది. ఈ డబుల్ రోడ్డును కూడా 4 లైన్ రోడ్డుగా విస్తరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా కూడా ఈరోజు ఆ రోడ్డును కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈవేళ మట్టి, గ్రావెళ్ళు, ఇసుక ఇవంతా కూడా ఈ రోడ్డు గుండా అనేక టిప్పర్లు, వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు పోతూ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా నిన్న మొన్న చూస్తే అక్కడ బయట కుటుంబేడు వద్ద కూడా ప్రమాదం జరిగి ఒక మనిషి చనిపోయాడు. మొన్న కూడా అక్కడ అదే ఊర్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ ఒక బయట కుటుంబేడు వద్దనే దాదాపు ఈ సంవత్సరంలో 10-15 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం ప్రజల్ని ఇట్లా యాక్సిడెంట్ పాలయ్యే విధంగా గురి చేస్తూ ఉంది. బాధ్యతారాహిత్యంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఈ రోడ్డును కూడా 4 లైన్ రోడ్డుగా విస్తరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరో ముఖ్యమైనది, ఈరోజు శ్రీ సిటీ పారిశ్రామిక వాడకి జిల్లాలో ఉన్న అన్ని రహదారులు కూడా అన్ని వేలాది మంది కార్మికులు తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా మన పుత్తూరు నుంచి, సచ్చివేడు నుంచి, శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి, సూళూరుపేట నుంచి అందరూ కూడా కార్మికులు వేలాదిగా వస్తున్నారు. వాళ్ళకి రోడ్డు సౌకర్యాలు లేకుండా మేము ఫ్యాక్టరీలు విస్తరిస్తున్నాం, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తున్న సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. సిసిటీకి కేంద్రంగా అనేక వందలాది పరిశ్రమలు, వేలాది మంది కార్మికులు వస్తున్న సందర్భంగా రోడ్లు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రోడ్ల అభివృద్ధి లేకుండా వచ్చే వాహనదారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతిరోజు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సచివేడు నుంచి సిసిటీ మీదుగా కడూరు క్రాస్ రోడ్ వరకు కూడా 4 లైన్ రోడ్డు విస్తరించాలని చెప్పనేసి, అదేవిధంగా నాగలాపురం నుంచి వయా టీపీ కోట రోడ్డు మీదుగా చిన్నపాండూరు వరకు కూడా 4 లైన్ రోడ్డు వేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రమాదాలను అరికట్టి కార్మికుల్ని, వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన సచివేడు ప్రాంతానికి వస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు ఈ జిల్లాలో ఉండే చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మేము కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే రైతులకు రావాల్సిన బకాయిలు 100 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు పుత్తూరు ఎన్నికల సందర్భంగా. ఇవాళ 2 సంవత్సరాలు గడిచినా కూడా రైతులు బకాయిలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల్ని నట్టేట ఉంచేశారు. కాబట్టి గత 7 సంవత్సరాల నుంచి కూడా రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించుకుంటే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. యజమానులపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకి దాసోహం అయిపోయారు. కాబట్టి ఇక్కడ నేతం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక 37 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా మయూరా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా 20 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు చెల్లించాలి. ఇంత మేరకు రైతులు బకాయిలు చెల్లించుకుంటా ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని, రైతుల్ని అందరినీ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసి గత 7 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, పాలక వర్గాలు చూస్తూ ఉన్నాయి. చట్టం కూడా చేతులెత్తేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని రైతులకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని మేము సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.